హాయ్ అండి. అందరికీ నమస్కారం. రైల్వే స్టేషన్‌పై భీకర దాడి, 30 మంది మృతి, పరిస్థితి దారుణం. అనే లేటెస్ట్ అప్డేట్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. రష్యా డ్రోన్ దాడి, ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై విరుచుకుపడ్డ దుండగులు. రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై దాడులకు తెగబడింది. సుమి ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌పై డ్రోన్ దాడి చేసి 30 మంది ప్రాణాలు తీసింది. షోట్స్కా నుంచి కీవ్ వెళ్తున్న ప్యాసింజర్ రైలును లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో ఓ కోచ్ పూర్తిగా దగ్ధమైంది. అనేక మంది గాయపడ్డారు. స్థానిక గవర్నర్ ఓలెల్ ప్రిహోరోవ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. రెస్క్యూ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించి రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత రోజు ఉక్రెయిన్ విద్యుత్ నెట్వర్క్ పైన రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్టు తెలిపారు. 3 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినా శాంతి నెలకొనలేదు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్స్కీలతో సమావేశమైనప్పటికీ కాల్పుల విరమణ దిశగా ఫలితం కనిపించలేదు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.